గాయస్ ఈరోజు జరగబోయే మ్యాచ్ తెలుగు టైటన్స్ వర్సెస్ యూపీ యోద్ధాస్. ఈ మ్యాచ్ సాయంత్రం 8 గంటలకైతే జరగబోతుంది. ఈ మ్యాచ్ ఖచ్చితంగా మంచి రసవత్తరంగా ఉండబోతుంది. ఒక పక్క తెలుగు టైటన్స్ 15 మ్యాచెస్ ఆడి పాయింట్స్ టేబుల్లో 48 పాయింట్స్తో 5th ప్లేస్లో ఉన్నారు. ఇంకా యూపీ యోద్ధాస్ 14 మ్యాచెస్ ఆడి 43 పాయింట్స్తో పాయింట్స్ టేబుల్లో 8th ప్లేస్లో ఉన్నారు. రెండు టీంల మధ్య పాయింట్స్లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. కాబట్టి ఇక్కడి నుంచి ఏ టీం అయితే మిస్టేక్స్ చేయకుండా ఉంటారో ఆ టీమే ప్లేయర్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈసారి పాయింట్స్ టేబుల్ చాలా టఫ్గా ఉంది. కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే టీంలు ప్లేయర్స్కి వెళ్ళకోకుండా ఎలిమినేట్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడి నుంచే మా తెలుగు టైటన్స్ మ్యాచెస్ గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు పవన్ షరావత్ ఈ మ్యాచ్కి వస్తున్నాడా? మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే పవన్ షరావత్ ఈ మ్యాచ్కి వస్తున్నాడంట. ఈ మ్యాచ్కి ఆడుతున్నాడని కూడా చెప్తున్నారు. లాస్ట్ టైం పవన్ షరావత్ యూపీ యోద్ధాస్ మీదే ఇంజూరీ అయ్యాడు. మళ్ళీ యూపీ యోద్ధాస్ మీదే కంబ్యాక్ ఇవ్వడం అనేది మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పాలి. మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం పవన్ షరావత్ ఈరోజు మ్యాచ్కి వస్తున్నాడంట. ఇంక ఈ మ్యాచ్ విషయంకి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీ యోద్ధాస్ ఈ సీజన్లో మన తెలుగు టైటన్స్ మీద గెలిచారు. ఎందుకన్నది మనందరికీ తెలిసిందే. పవన్ ఆ మ్యాచ్లో ఎప్పుడైతే ఇంజూరీ అయ్యాడో అప్పటి నుంచి మన తెలుగు టైటన్స్ కంబ్యాక్ ఇవ్వలేకపోయారు. విజయమాలకు 1 మ్యాన్ షో చేసినప్పటికీ ఆ మ్యాచ్లో యూపీ యోద్ధాసే గెలిచారు. ఇంకా ప్రజెంట్ యూపీ యోద్ధాస్ ఫామ్ కూడా బాగుంది. డిఫెన్స్ రైడింగ్ అద్దర కొట్టేస్తున్నారు. మెయిన్గా యూపీ యోద్ధాస్కి రైడర్సే మ్యాచ్ విన్నర్స్ అని చెప్పాలి. ఇంకా అలాగే లాస్ట్ మ్యాచ్ వీళ్ళు జైపూర్ మీద గెలిచి వస్తున్నారు. ఇంకా మన తెలుగు టైటన్స్ విషయంకి వచ్చేస్తే లాస్ట్ మ్యాచ్ మన తెలుగు టైటన్స్ జైపూర్ మీద ఓడిపోయి వస్తున్నారు. అయినప్పటికీ ఈ సీజన్లో మన తెలుగు టైటన్స్ ఫామ్ మాత్రం సూపర్ అని చెప్పాలి. కాకపోతే లాస్ట్ మ్యాచ్ అంత మంచిగా ఆడలేకపోయారు. ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ మంచిగా కంబ్యాక్ ఇస్తే సరిపోతుంది. లాస్ట్ మ్యాచ్ ఎలాగో మన తెలుగు టైటన్స్ మీద యూపీ యోద్ధాస్ గెలిచారు కాబట్టి ఇప్పుడు మన తెలుగు టైటన్స్కి రివెంజ్ తీసుకోవడానికి కరెక్ట్ టైం అని చెప్పాలి. మరి ఇప్పుడు ఈ మ్యాచ్కి సంబంధించి రెండు టీంల పాసిబుల్ స్టార్టింగ్ 7 ఎలా ఉందన్నది ఒకసారి చూద్దాం. మొదటిగా యూపీ యోద్ధాస్ ముగ్గురు రైడర్స్ భరత్ హోడా, భవానీ రాజ్పూత్ ఇంకా గగన్ గౌడ. లెఫ్ట్ కార్నరు సుమిత్ సంగ్వాన్, రైట్ కార్నరు హితేష్, రైట్ కవరు అశు సింగ్, లెఫ్ట్ కవరు మహేందర్ సింగ్. వీళ్ళ స్టార్టింగ్ 7 అదిరిపోయింది. ఇంకా మన తెలుగు టైటన్స్ పాసిబుల్ స్టార్టింగ్ 7 ముగ్గురు రైడర్స్ పవన్ షరావత్, విజయ్ మాలిక్, ఆశీష్ నర్వాల్. ఇంకా లెఫ్ట్ కార్నరు అంకిత్ జగ్లన్, రైట్ కార్నరు శంకర్ గడాయ్, రైట్ కవరు సాగర్ రావల్, లెఫ్ట్ కవరు అజిత్ వి. ఇంక ఇప్పుడు ఈ రెండు టీంలకు సంబంధించి హెడ్ టు హెడ్ విన్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం చూసుకుంటే ఇంక ఈ రెండు టీంలు పీకేఎల్ మొత్తంలో 15 మ్యాచెస్ ఆడితే 10 మ్యాచెస్ యూపీ యోద్ధాస్ గెలిస్తే 3 మ్యాచెస్ తెలుగు టైటన్స్ గెలిచారు. ఇంకా 2 మ్యాచెస్ టైగా మిగిలాయి. ఇంకా మనం లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకున్నా కూడా 4 మ్యాచెస్ యూపీ యోద్ధాస్ గెలిస్తే 1 మ్యాచ్ తెలుగు టైటన్స్ గెలిచారు. పీకేఎల్ మొత్తంలో తెలుగు టైటన్స్ మీద యూపీ యోద్ధాస్ది పైచేగా ఉంది. మరి ఇప్పుడు ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్న విషయంకి వచ్చేస్తే ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ గెలవాలి అంటే తెలుగు టైటన్స్ రైడింగ్ ఎలాగో బాగుంది కాబట్టి డిఫెండర్స్ మంచిగా ఆడాలి. మెయిన్గా యూపీ యోద్ధాస్ రైడర్స్ని ఆపగలగాలి. అప్పుడే తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్లో గెలుస్తారు. నేనైతే ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ యూపీ యోద్ధాస్ మీద గెలిచి రివెంజ్ తీసుకుంటారనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.